ఓకే పార్థసారథి గారు చెప్పండి, ఏమిటి ఈ పత్రికలు ఏంటి, ఈ కథ ఏంటి? ప్రత్యేక హోదా మీద పోరాడాల్సింది మీ మీద అయితే జగన్ గారి మీద దీక్ష చేయిస్తాం ఏంటి? అసలు ఈ పాయింట్ చెప్పండి. సోనియా గాంధీ మరొకసారి ఆంధ్ర ప్రజలను అవమానిస్తున్నట్టా కాదా? అంటే కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు, ఇంకెవరెవరు సింతామోహన్ వీళ్ళందరినీ చెత్తపొట్లో బారేసినట్టేనా? అంటే తెలంగాణ వ్యక్తి, తెలంగాణ భూమి మీద ప్రమాణం చేసిన వ్యక్తి ఏపీసీసీ చీఫ్ ఏంటి? కేసీఆర్ గారు, మీకు డిబేట్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. ఇప్పుడు షర్మిల గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే పూర్తిగా స్థిమితం లేనటువంటి ఒక రాజకీయవేత్త ఆవిడ. ఎక్కడో తెలంగాణ నుంచి చెప్పించారు, మీరు చెప్పినట్టుగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ను అవమానించడమా కాదా సోనియా గాంధీ? వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితి, ఇటు షర్మిల గారు కూడా పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితిలో ఒకరికొకరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అలా చేశారని నా వ్యక్తిగత భావం. అంటే కుట్ర స్వభావం కదా ఇదంతా, కుట్రలో భాగంగానే అది మన కుట్రన్నా కాకపోయినా సరే వాళ్ళ అవసరం వీళ్ళ అవసరం మ్యాచ్ అయినప్పుడు దాన్ని మనం ఏం చేయలేము. అంటే అంత దయనీయ పరిస్థితిలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు దొరికితే చాలని వీళ్ళు అనుకుంటున్నారు, నాకు ఏదో ఒక పార్టీ దొరికితే చాలు నేను ఎదగడానికి అని ఆవిడ అనుకుంటా ఉన్నారు. ఈ రెండు మ్యాచ్ అయితే వచ్చినటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్ది. ఈరోజు రెండో విషయానికి వస్తే, పత్రికల గురించి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 55% బీసీలు, 2,15,00,000 మంది బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని మాత్రం గట్టిగా చెప్తాను. మొట్టమొదటి అంశం ఏంటంటే 2018-19లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీసీ కమిషన్కి చట్టబద్ధత, రాజ్యాంగ హోదా ఇచ్చి వాళ్లకు కావాల్సిన హక్కుల్ని పరిరక్షించడానికి, అంటే 27% రిజర్వేషన్ ఉన్నటువంటి బీసీలకి చదువుకోవడంలో అయినా సరే, ఉద్యోగాల్లో అయినా సరే రిజర్వేషన్ కాపాడండి, బీసీల హక్కుల్ని పరిరక్షించండి అని రాజ్యాంగ హోదా ఇస్తే, ఆంధ్రప్రదేశ్లో ఎన్నిసార్లు మేము రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడున్న బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా ఇవ్వకపోవడం వల్ల ఎంతోమంది బీసీ బిడ్డలు చదువుకోవడంలో కానీ, ఉద్యోగాలు రావడంలో కానీ నష్టపోయారన్న విషయాన్ని బీసీ కమిషన్కి చదువుకోవడానికి సంబంధం ఏంటంటే, ఈ ప్రభుత్వం ఇచ్చినంతగా ఆర్థిక సాయం బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు సంబంధించినటువంటి కమిషన్కి రాజ్యాంగ హోదా లేకపోతే రిజర్వేషన్లని అమలు చేస్తున్నారా లేదా అనే చట్టబద్ధత పూర్తిగా కోల్పోతుంది. ఆల్రెడీ అమలు చేస్తున్నారు కదా, ఈవెన్ పొలిటికల్ పదవుల్లో కూడా 50% ఇస్తున్నారు కదా. చట్టం తీసుకొచ్చారు సార్, మీరు చట్టం తీసుకొచ్చింది, ఈ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది, కావాలంటే మీకు చట్టం కాపీ కావాలంటే పంపిస్తాను. నా దగ్గర అన్ని చట్టాలు ఉన్నాయి సార్. నేనే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారికి పలుమార్లు రిక్వెస్ట్ చేసినప్పటికి కూడా రాజ్యాంగ హోదా ఇవ్వకపోవడం వల్ల బీసీ బిడ్డలు నష్టపోయినారు. రెండవది, మీరు మీరు రాజకీయాల గురించి మాట్లాడుతా ఉన్నారు అయ్యా. అవును, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ కావాలని చాలా మంది అడుగుతున్నారు, ఎందుకు పెట్టలేకపోయారు? కులగణన జరగాలనే మొత్తం రాష్ట్ర దేశం అంతా కోరుతుంటే ఎందుకు మీరు ఒప్పుకోవట్లేదు? మీరు వచ్చి ఈ కథలు చెబితే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే బీసీల్లో అత్యధిక శాతం ఉన్నటువంటి మత్స్యకారుల కోసం ప్రత్యేక మత్స్యశాఖ పెట్టి 20 లక్షల కోట్ల రూపాయలకు వాళ్లకు నిధులిచ్చి ఈరోజు బీసీలని బాగు చేస్తున్నటువంటి పరిస్థితి. రెండో విషయానికి వస్తే, మీరు చెప్తున్న రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను ఎంతో ఉద్ధరించారని చెప్పి, ఇది కూడా పచ్చబద్ధం. మొన్ననే జరిగినట్టు 2 సంవత్సరాల ముందు జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో అయినా సరే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అప్పట్లో ఎన్టీ రామారావు గారు బీసీలకు ఇచ్చినట్టు 34% రిజర్వేషన్ 10% తగ్గించి. ఒక్క నిమిషం, మీరు చంద్రబాబు గారు అబద్ధాలు ఆడారంటే నీకు ఐ కెన్ అండర్స్టాండ్. మీలాంటి వాడు కూడా అబద్ధాలు ఆడాల్సిన అవసరం నిజమా కాదా చెప్పండి. పచ్చి అబద్ధం చెబుతున్నారు. చెప్పండి, ఎందుకు కోర్టు కాదా కట్ చేసింది? కోర్టులు కాదు, దేశవ్యాప్తంగా కోర్టులు కాదా కట్ చేసింది? సుప్రీంకోర్టు కాదా కట్ చేసింది? మరి కోర్టు చేసిన దానికి జగన్ కో లేకపోతే ఇంకోటికి ఎట్లా ఆపాదిస్తారు? మీరు చంద్రబాబు గారి తరఫున మాట్లాడితే అబద్ధాలు చెప్పండి. ఇది నిజమా కాదు? మీరు కోర్టు పేరు చెప్పిన విమర్శలు చేశారు, నేనేం ఆపలేదు. ఎందుకని? ఏదో రాజకీయంగా మాట్లాడతారులేని, కానీ పచ్చి అబద్ధాలు చెబుతుంటే ఆపాల్సిన బాధ్యత. మీరు కోర్టు పేరు చెప్పినా, ఇంకోరి పేరు చెప్పినా 34% రిజర్వేషన్ 24% తీసుకొని చెప్పండి. మోడీ గారు చెప్పండి, ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురమ్మని చెప్పండి, అంతేగాని కోర్టుల పేరు చెప్పినా, ఇంకోటి పేరు చెప్పినా మీరు ఎందుకు ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తగ్గించి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాకుండా బీసీలను ఆపారు అని అడుగుతా ఉన్నాను. శర్మ గారు చెప్పండి దీనికి సమాధానం. బీసీలకి మీరు ఇది అబద్ధం. బీసీలకు రావాల్సిన రాజకీయ హక్కులు నడిచేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
అయ్యా విశ్లేషకులుగా అర్థం చేసుకోవాలి. అంటే మీరు అబద్ధాలు లేదు, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను. నేను ఆన్ రికార్డ్ ఏది ఉందో దాన్నే మాట్లాడతాను సార్. నేను పదవులు మండల్ ప్రెసిడెంట్ పదవులు ఎక్కువ బీసీలకు ఇచ్చారు, దాన్ని ఎందుకు మాట్లాడలేదు మీరు? అవును, ఓకే సార్, క్యారీ ఆన్. ఒక నిమిషం సార్. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారంగా బీసీలకు మీరిచ్చేది ఏంటి సార్? మీ దయాదాక్షిణాలు ఏంటి? 55% బీసీలకు 34% రిజర్వేషన్ గత ప్రభుత్వాలు అన్ని కూడా అమలు చేయాల్సినవి. ఈ రోజు మీరేదో దయాదాక్షిణ్యాలతో బీసీలు రాజకీయంగా మేము అభివృద్ధి చేస్తాం, తప్పది. ఆలోచనే తప్పు. బీసీల హక్కుల్ని కాపాడమని మాత్రమే నేను చెప్తాను. బీసీల హక్కులు తగ్గిస్తున్నారు, బీసీలకు రావాల్సిన వాటా తగ్గిస్తున్నారు అని చెప్తా ఉన్నాను. శర్మ గారు సమాధానం చెప్పండి. శర్మ గారు ఆడియో మీట్లో ఉన్నట్టుంది. శర్మ గారు సమాధానం చెప్పండి. పార్థసారథి గారు చెప్పండి సార్. సరే, చంద్రబాబు నాయుడు గారు నిజాలు చెప్తే ఇబ్బంది ఉంది, కానీ మీకు నిజాలు చెప్తే ఇబ్బంది ఏముంది? నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను బీసీల తరఫున మాట్లాడాల్సి ఉంది. బీసీల గురించి ఏదైతే అన్యాయం జరిగిందో దాన్ని నేరుగా ప్రశ్నిస్తా, మీరు సమాధానం చెప్పొచ్చు, నాకే అభ్యంతరం లేదు. మీరు చెప్పినటువంటి దాని మీద 34% యొక్క దీని మీద న్యాయస్థానానికి వెళ్ళింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతాప్ రెడ్డి గారు అని చెప్పినటువంటి ఆయనే వెళ్ళాడు. ఆ తర్వాతన ఒక్క విషయం ఇవాళ మనందరం కూడా గ్రహించాల్సింది ఏంటంటే, ఈ న్యాయస్థానాలకు వెళ్ళటం, వాటిని ఆపటము, ఇదంతా కూడా మైనారిటీల మీద కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు తెచ్చినప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళారు. అవన్నీ కూడా చేసింది తెలుగుదేశం పార్టీ అనేటువంటిది మీ అందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిందే. శర్మ గారు చెప్పారు కదా ఎక్స్ప్లెనేషన్. దయచేసి ఒక్క నిమిషం సరే, మీరే ఉపన్యాసం ఇస్తే అలా మీరు చెప్పారని అడగాలి కదా ఓ ప్రశ్న. అయ్యా ఒక్క నిమిషం, ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా. బీసీలకి రిజర్వేషన్స్ బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కావాలని అడుగుతున్నారే తప్ప బీసీలకి మంత్రి పదవుల్లో మాకు సమాన వాటా కావాలి అని చెప్పి మీలాంటి వాళ్ళు కూడా ఈ రోజుకి అడగట్లేదు. అది దురదృష్టం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 17 సీట్లు ఇచ్చి కాపులకి 4, రెడ్లకి 4 ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఇంత ముందు లేదు. ఇప్పుడు ముందు వస్తుందో లేదో కూడా నవ్వుతో నా భవిష్యత్తు చెప్పలేం మనం. ఎందుకని చెప్పంటే, ఇంతకు ముందు కాంగ్రెస్ అయినా తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ అయినా కూడా ఎవ్వరు కూడా ఎస్సీ ఎస్టీలు బీసీలకి ఈ రకంగా ఇవ్వాల. ఇంకొకటి కూడా చెప్తున్నాను నేను, ఇవాళ రాజకీయ పార్టీలు బీసీలకి, మీరు అన్నది కరెక్టే, 50% పైన ఉన్నటువంటి బీసీలకి సీట్లు ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళల్లో ఉండాలి. తెలుగుదేశం పార్టీ అయినా మా జగన్ గారి పార్టీ అయినా ఎవరైనా సరే మాలో ఒక మంచి ఇది ఉండి వీళ్ళని చేయాలని, చట్టాలు ఏమీ చేయలేవు. చట్టాల వల్ల కాదు, చట్టాలు అనేటువంటిది ఊరికి చూపించడానికి అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బీసీల విషయంలో చేస్తున్నటువంటి దాన్ని మీరు మాట్లాడటం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు. రెండోది, ఉపన్యాసం ఇస్తే సార్ మీకు కూడా ఇస్తారు. ఇప్పుడు శర్మ గారు అడుగు చెప్పింది అంటే, గత తెలుగుదేశం పార్టీ బీసీలను అణిచేయడానికి కోర్టుకి వెళ్ళింది, ఆ రకంగా రిజర్వేషన్లు తగ్గించింది అంటున్నారు. అయ్యా, అటు తెలుగుదేశం ఆయన ఇంకో పాయింట్ చెప్పారు, మీరు సగమే చెప్తే అట్లా. అయినప్పటికి కూడా జగన్ గారు పొలిటికల్గా ఏది చట్టంలో లేకపోయినప్పటికీ కూడా తన పార్టీ పరంగా జడ్పీ చైర్మన్ పదవులు, ఎంపీపీ పదవులు, మంత్రి పదవులు ఇన్ని ఇచ్చారు అని చెప్తున్నారు. ఇది కూడా పచ్చి అబద్ధం. ఎందుకంటే మీరు లిస్ట్ తీసుకొని చూడండి, బీసీలకు 50% రిజర్వేషన్ లేదా 34% రిజర్వేషన్లు ఇచ్చింది అటు తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ, రెండు కూడా కాదు. అంతెందుకు, ఇప్పుడు శర్మ గారు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల గురించి మాట్లాడతాం. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి సీట్లు కేవలం 21% మాత్రమే. అదే తెలుగుదేశం పార్టీ కేవలం 19% మాత్రమే. వీళ్ళు బీసీలను ఉద్ధరిస్తారని ఈ రెండు పార్టీలు ఎలా అనుకుంటాం సార్? పోనీ మంత్రి పదవుల గురించి ఇప్పుడే శర్మ గారు చెప్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ మంత్రి పదవులు ఇవ్వలేదు. మీరు ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇంకొక చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తాను. అయ్యా, బీసీని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 2,15 లక్షల మంది బీసీల్లో బీసీ కార్పొరేషన్ ద్వారా ఎవరికైతే గత స్వాతంత్రం వచ్చిన తర్వాత కాదు కానీ మండల్ కమిషన్ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత హక్కుగా రావాల్సినటువంటి బీసీ లోన్లు అయితేనేమి, కులాలకు సంబంధించిన ఆర్థిక సహకారం అయితేనేమి, సంక్షేమం కానీ ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిందా అని అడుగుతా ఉన్నారు. ఒక్కరికంటే ఒక కార్పొరేషన్ 56 కార్పొరేషన్లుగా
కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి మీ కులాలకంతా వద్దంటారా? మంచి చేస్తామన్నటువంటి కులాల జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ గారు వద్దంటారా మీరు? పూర్తిగా బీసీలని మోసం చేశారు. బీజేపీ వారి విధానం కులాల వారీగా కార్పొరేషన్ వద్దు, బీసీలు ఎవరికి కార్పొరేషన్ అక్కర్లేదు, మీరు అట్లాగే గుర్తింపు లేకుండా పడి ఉండండి అన్నది మీ ఉద్దేశం. 56 కార్పొరేషన్లో 56 పైసలు ఇచ్చినారా అని అడుగుతా ఉన్నాను. అది మా ప్రశ్న. అయ్యా మీరు ఎన్ని కార్పొరేషన్లు పెట్టారు కాదు, ఎంత లబ్ధి చేశారు అడుగుతా ఉన్నాను. దీనికి సమాధానం చెప్పాలి కదా. విత్ డ్యూ రెస్పెక్ట్ పార్థసారథి రెడ్డికి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయండి. శ్రీకృష్ణ కమిషన్ ఏం చెప్తున్నదంటే ఆంధ్రప్రదేశ్ లో అగ్రవర్ణాల శాతం ఎక్కువ ఉన్నది, తెలంగాణలో బీసీల శాతం ఎక్కువ ఉన్నది. శ్రీకృష్ణ కమిషన్ కమిటీ నివేదిక ప్రకారం 35% వరకు అగ్రవర్ణాల వారు ఉన్నారు. వీరు కాకుండా 19% ఎస్సీలు ఉన్నారు, 6-7% ఎస్టీలు ఉన్నారు, 4-5% మైనారిటీ వర్గాలు ఉన్నారు. వీరందరినీ కూడితే బీసీలు 50% ఉన్నారా? ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇవ్వాలి. ఇవన్నీ ఏంటంటే ఇన్ఫ్లేటెడ్ లెక్కలు, అంటే అట్లా కాదు, కులగణం జరుగుతున్నప్పుడు మనం కాదు. ప్రసాద్ రెడ్డి గారు మీరు తొందరపడి లేదు ప్రసాద్ రెడ్డి గారు మీరు తొందరపడి మీరు తొందరపడి అట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు. ప్రారంభించిన తర్వాత అసలు లెక్కలు ఏమిటో తెలిసిపోతాయి. అది వాస్తవం కావచ్చు కానీ బట్ అగ్రవర్ణాలు ఎక్కువ అనేది కరెక్ట్ గా. ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారు అమాయకత్వమో తెలియట్లేదు, అత్యుత్సాహమో తెలియట్లేదు, కానీ దయచేసి ఇప్పటికే బీసీల సంఖ్యను తగ్గించి చూపిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. అయ్యా వినాలే 55% ఉన్న బీసీలని తగ్గించి చూపిస్తున్నారు ప్రభుత్వాలని. 55% ఉన్నటువంటి బీసీలకు 55% నిధులు ఖర్చు పెట్టాల్సింది, అలా కాకుండా కేవలం తక్కువ నిధులు ఖర్చు పెడతారు. ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడడం అన్నది ప్రజలను తప్పుదో పట్టించడమే. రాష్ట్రంలో 55% బీసీలు లేరనా? 55% ఉన్నటువంటి సంఖ్య తగ్గించి చేసే మీరు ఈ పరిస్థితిలో దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని విశ్లేషకుల రూపంలో కూర్చొని చెప్పద్దండి. ఏ అధికారంతో నేను ఆల్రెడీ చెప్పాను, మీరు తొందరపడొద్దు, మీరు తొందరపడి ఇట్లాంటి లెక్కలు చెప్పొద్దని నేను ఆల్రెడీ చెప్పాను. 55% బీసీలు చేయించండి, గొడవ లేకుండా పోతుంది కదా. మోడీ గారు ఎందుకు చేయించట్లేదు? చూపించమని రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ మీరు జర్నలిస్ట్ గా చెప్పండి, 55% ఉన్నారా లేదా అది తేల్చండి. రైట్ ఓకే